చూడండి ఆయన వయసు ఏంటి, ఆ గేజ్ ఏంటి, ఆ ఇదేంటి, ఆ వయసు ఏంటి, ఆ అనుభవం ఏంటి. నమస్కారం అండి, దిస్ ఇస్ #. పేరిన్ నాని రోజుకొక చోట, అంటే గంటకు ఒక చోట మిగులుతున్నాడు ఈరోజు కొత్తగా. చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన రెచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారిని నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి అన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఎడిటర్ అయ్యండి ఇక్కడ ఒకసారి. చూడండి ఆయన వయసు ఏంటి, ఏదో సినిమాలో ఉంటుంది, ఆ గేజ్ ఏంటి, ఆ ఇదేంటి, ఆ వయసు ఏంటి, ఆ అనుభవం ఏంటి, ఎవరితో ఫోటోలు దిగుతాడు, ఎవరిని వాటేసుకుంటున్నారని. ఆయన కొంతమంది అభిమానులతో ఫోటో దిగితే దాటిని కూడా వక్రీకరించి, పిచ్చి పిచ్చిగా వక్రీకరించి, ఒక బేసిక్ మేనర్స్, మీ ఫాదర్ పేరును కూడా నిలబెట్టలేను, నువ్వు ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లే పేరునని. ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి అని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అని చెప్పి ఆపేశాడు. అంటే ఏంటి, దూరేవన్నీ దొమ్మరి గుడిసెలు అన్నట్టు మాట్లాడతారు, సామెత ఉంటుంది కదండి. పిచ్చగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ పైన కూడా ఇతను స్టేట్మెంట్స్ చేశాడు, ఒక్కసారి వినండి ఇవి. పవన్ కళ్యాణ్ గారు, సార్ డిప్యూటీ సీఎం గారు వారు చెప్తారు, నేను రాజశేఖర రెడ్డి ఎదిరించానా, రోడ్డు మీద బయటకు వస్తే కాల్ చేసే రోజు మీరు ఎవరు నోరెప్ప, నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశాను చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి డిప్యూటీ సీఎం సారి ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికి, పోలీస్ స్టేషన్కి. సార్ డిప్యూటీ సీఎం సార్, ఆ రోజు తుపాకీ ఇచ్చింది మీరు మర్చిపోయినట్టున్నారు, మర్చిపోయినట్టుంది మీకు. మీ అమ్మాయి మా బాబాయ్ పెద్ద రౌడీ, మా బాబాయ్ కాల్ చేస్తాడు, తుపాకీ ఉంది అని పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని చెప్పి మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే పోలీసులు మీకు ఫోన్ చేసి, ఏమన్నా మీ దగ్గర తుపాకీ ఉందంట కదా, మీ అమ్మాయిని కాల్చబాకండి, జాగ్రత్త, కాలిస్తే ముద్దాయి అవుతారు, మీరు జాగ్రత్త అని చెప్తే దానికి క్లోజ్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్. నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు కానీ పేరుందని, తుపాకీ ఇచ్చింది ఆ టైంలో అయినా ఆయన సిపిఎఫ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. తుపాకీ ఇచ్చే నడుచుకుంటే వెళ్ళిపోయి సిపిఎఫ్ స్టార్ట్ చేసి ₹1 విరాళం ఇచ్చారు. కామన్ సెన్స్ ఉందా నీకు? కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజకీయ అరంగేట్రం అప్పుడే జరిగింది. రాజశేఖర్ రెడ్డి కాదు కదా, రాజారెడ్డి వచ్చినా పవన్ కళ్యాణ్ ఇదే చేస్తారు. మనల్ని ఎవరు ఆపేదిరా, ఒక డైలాగ్ ఉంటుంది కదండి, మనల్ని ఎవరు ఆపేదిరా, ఆ లెవెల్లో వెళ్తారు. రాజారెడ్డి వచ్చినా ఇంతే. రాజారెడ్డి టైంలో పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి రాజారెడ్డి అని అంత వినిపించింది. పవన్ కళ్యాణ్ గారే ఉండుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు చూడ మూల, అలా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది. మీకు మామూలుగా ఉండదు. ఇంకా దీంట్లో ఇప్పుడు చిరంజీవి గారి కూతురు గురించి ఎందుకు పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అని పెట్టేస్తున్నారు సాక్షిలో, ఇదే వరుస కదా అని. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు. ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లా. నన్ను అడిగిపెట్టంటావా, గతంలో ఒక మీటింగ్ ఆపితే కొంచెం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగ్ ఆపితే మీరు చూసే ఉంటారు, మాట్లాడాడు, అంబేద్కర్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం, మరి అక్కడే అలాగా ఊరి దుంపదగా ఏంటి ఓవర్ యాక్షన్ పేరుందని నాకే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకపూర్వకంగా మాట్లాడతారు, కానీ నువ్వు మిమిక్రీ చేస్తే నాకు నవ్వు వచ్చింది ఈరోజు. బట్ ఎనీవేస్ సారీయా. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని అలా కడగాలి, అలా కడిగితేనే 11లో కూర్చోబెట్టారు, అలా కడిగితేనే రాష్ట్రాన్ని పడి మేసిన దెబ్బకి జోల్ట్ వస్తుంది. లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టినోడు అన్నాడు, ఆంధ్రప్రదేశ్లోకి రోడ్డు మీద పడుకునే స్థితికి తీసుకొచ్చాడు ఆయన్ని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అడుగు పెట్టద్దని ఎక్కడ అనలా. మీటింగ్ ఒక్కరోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వద్దు, కొంచెం అలజడులు అవుతాయేమో. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకమాల ఎవరో ఉన్నారని. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, ఈ మీటింగ్ జరగకుండా ఉండటానికి నాగేశ్వర్ వెనకమాల ఎవరో కాన్కాక్టెడ్గా చేయించారు అని ఆయన ఆలోచన, ఆయన చెప్పారు. సో మీటింగ్ పెట్టకూడదు, ఇలాంటివి చేయకూడదు అని అనలా. సో రేవంత్ రెడ్డి గారిపై నీ టోన్ అవసరం లేదు, ప్రజాస్వామ్యం మామూలుగా నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో రౌడీజం నడిచింది, సో అందుకని ఈ టోన్లు అడగక్కర్లేదు. జగన్ లోకువా, ఎందుకు లోకువా, ఇక్కడ నీకు ఆస్తులు లేవు, ఇక్కడేం ఆస్తులు లేవు. జగన్ అయితే
వైసీపీ అందరూ నిన్ను తిడతారు కాబట్టి అంటే మన కులం అంతా కూడా అమ్మో మా వాడిని తిడతారా, మాకు ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉన్నాడు ఒక్కడే అని తిడతారా మీరని వీళ్ళందరూ కట్టబడిపోవాలి. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, మొత్తం ఆస్తులన్నింటికి దెబ్బడిపోద్ది. అంతే కదా. హైదరాబాద్ సర్లే, ఆయనకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడేం ఆస్తులు లేవు కదా. అందుకనే ఇంకోటి కాపు కులస్తులు అందరూ ఒకవేళ ఈయన ఆపితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఓట్స్ అన్ని కూడా గల్లంతో అని మాటలు మాట్లాడుతున్నాడు. ఆస్తి కంటే పెద్ద హయ్యర్ పొజిషన్ ఉంది డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ కంటే కూడా ఆయనకి ఎక్కువ బరువు బాధ్యతలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాప చుట్టినా కూడా ఆ బరువు బాధ్యతలు చాప చుట్టలేడు ఆయన. ఆయన జనసేన పార్టీ ఉంది, 21 ఎమ్మెల్యేస్ ఉన్నారు, రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏమైనా మా పైన నడిచావు కదా, మేము అంత లోకుకు కనిపించాము, పక్కన పైన అరవ ఏంటని. ఇలాగే ఉంది పరిస్థితి ఇక్కడ. మీరు లోకుకు కాదు చిల్లరగా కనిపించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చిల్లర కాదు, లోకువా కాదు. ఆయన ఒక సీరియస్ లీడర్. సీరియస్ లీడర్కి చిల్లర రాజకీయానికి తేడా ఇలాగే ఉంటుంది. అండ్ నువ్వు చిల్లర రాజకీయాలు అనుకుంటే మంచిది. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఇలా ఏజ్ గేజ్ అన్న మాటలు మాట్లాడితే, వయసుకు కూడా వాల్యూ ఇవ్వకపోతే, ఆల్రెడీ 11లో కూర్చోబెట్టారు. మీరు రోజుకి ఎంత నోటికి ఎంత పని చెప్తే అంత మంచిది. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఆ 11 కూడా పీకి పారేస్తారు. దొంగోట్లు నమ్మోదు. దాని గురించి నాకు తెలియదు, కానీ మీ ఓట్లు మాత్రం గల్లంత అవుతాయి. పేరునని నీ ప్రచారం సరిపోతుంది. నీ పక్కన ఆ కొడాలన నీ వల్ల నేను వంశీని కూడా వేస్తూ తిరుగుతున్నావు కదా, బాగుంటుంది, చక్కగా వెళ్తా ఆంధ్రప్రదేశ్. సో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ జగన్ పైన ఎందుకు అరిశారు, రేవంత్ రెడ్డి పైన ఎందుకు అరవలేదు? రెండోది, చంద్రబాబు నాయుడు గారిని పంచుకుని పేరున్నాని నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి అన్న మాటలు మాట్లాడటం, ఇంత వయసు వచ్చింది అని చెప్పిన మాటలు కూడా యాడ్ చేశాడు దాంట్లో మాట్లాడటం సబబా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.